అధికారం పోగానే తండ్రి వై ఫామ్ హౌస్లో కొడుకోమో ప్రజలకు ఏదో చేస్తా అని చెప్పేసి తిరుగుతూ ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు పొగరుబోతుతనంతో ఇక్కడ ప్రగతి భవన్లకి కంచెలేసి మరి దొరపాలనలో మేము అందరం ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ మాకు గుర్తున్నాయి. ఆ రోజు ఇస్తా అన్న నిరుద్యోగ భృతి 10 ఏళ్లలో ఏ రోజు ఇవ్వలేదే. ఆ రోజు ఇస్తా అన్న ఉద్యోగ అవకాశాలు ఏ రోజు ఇవ్వలేదే. గ్రూప్ 1 కానివ్వండి, ఏది ఎలాంటి ఎగ్జామ్స్కి కూడా టర్మ్ అయిపోతున్నా కానీ, మా ఏజ్ అయిపోతున్నా కానీ కండక్ట్ చేయాల్సిన ఇన్ టైంలో చేయకుండా కొనసాగించేసి ఎలాంటి చేస్తా అన్న హామీలను కూడా నెరవేర్చకుండా ఇవాళ మొహం దాటేసి ఫామ్ హౌస్లో పడుకుంటే ఊరుకునే తత్వం అయితే మాది కాదు. హరీష్ రావు కానీ కేటీఆర్ గారు కానీ గట్టిగా మాట్లాడితే, మీరు గత ప్రభుత్వంలో మీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసిర్రో మళ్ళొకసారి గుర్తు చేసుకోండి. మీరు ఇస్తా అన్న హామీలను ఎంతవరకు ఇచ్చిందనేది ఒకసారి మా అందరికీ ఉన్నది. వాటి గురించి మాట్లాడండి. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తా అన్న ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూనే ఉన్నది. ఆ లబ్ధిదారులుగా మేమందరం ఉన్నాము. మాకు లబ్ధి జరుగుతూనే ఉన్నది. గృహజ్యోతి కానీ, గృహలక్ష్మి కానివ్వండి, ఇస్తాన ఇందిరమ్మ ఇళ్ళకు కూడా నిన్న మొన్న గత నెల నుంచి ప్రాసెస్ జరుగుతూనే ఉన్నది. మాకు 500 గ్యాస్ సిలిండర్ కూడా మేము అందరం తీసుకుంటూనే ఉన్నాం. మాకు జరుగుతా అన్న ప్రతి ఒక్క హామీ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ అన్న సర్కార్ నెరవేరుస్తుంది. బ్రహ్మాండంగా ఈ గవర్నమెంట్లో మహిళలుగా, రైతులుగా మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. విద్యార్థులకు కూడా మాకు చేస్తా అన్న 1,00,000 ఉద్యోగాలను కూడా దాదాపు సంవత్సరంలోనే పూర్తి చేయడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందే ఘనంగా ఉన్నది. కాబట్టి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. లేదంటే ఏకదంలో మేమందరం వచ్చి ఈ రాష్ట్రంలో కూడా ఉండడానికి మీరు భయపడే విధంగానే చేయడం జరుగుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.